హలో ఫ్రెండ్స్, అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. ఇక్కడ మనకు ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే మనం భైరవకోనకు వెళ్ళే రూట్ అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇది పూర్వమల్లి నుంచి ఎగ్జాక్ట్గా 35 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ సీతారామపురం నుంచి ఓన్లీ మనకు చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. దగ్గర అంటే అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్లో నుంచి లోపలికి వెళ్ళాలి ఒక విలేజ్లోకి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ రూట్ అంతా మీకు నేను చూపిస్తూ వెళ్తూ ఉన్నాను కదా, ఇది కొత్త వాళ్ళకు వచ్చేసి కోసం అనమాట. సీతారామపురం నుంచి సీతారామపురం సెంటర్ అవుట్ సైడ్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ ఉంటుంది. మనకు పూర్వమల్లి నుంచి అయితే 35 వస్తుంది. 35 ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో గైస్, ఈ ఏరియాలో మేము ఫెస్టివల్ సీజన్ అని వెళ్ళాము, కానీ చాలా క్లియర్ కట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. కాకపోతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అనమాట ఘాట్ సెక్షన్స్. అది వదిలేస్తే రిమైనింగ్ రోడ్ అంతా చాలా బాగుంది. బార్డర్ టు కడప బార్డర్ నుంచి నెల్లూరు బార్డర్కి వస్తానే హైలైట్గా ఉంటుంది రోడ్డు. చాలా బాగా వేశారు. సో అదేవిధంగా ఈ విధంగా మనం ఈ భైరవ స్వామికి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే నేను ఈ వీడియో మీకోసమే. రూట్ తెలియదు అనుకుంటే ఈ మనకి దారిలో తెల్ల గుడి కనిపిస్తుంది ఎంట్రన్స్ నుంచే, అదే రోడ్డు. నువ్వు ఎక్కడ లెఫ్ట్ రైట్ ఏం తీసుకొని పోవద్దండి. ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ హైవే వస్తుంది అనమాట. ఆ హైవే కూడా మీకు అండర్ ప్రాసెస్ ఉందన్నమాట కింద. మేము వెళ్ళేదానికి ఏం నో ప్రాబ్లం. ఇంకొకటి ఏమంటే ఇక్కడ 2 రోడ్లు వస్తాయి, దాని ఏమంటే వెళ్ళొద్దండి, ఈ సైడ్కే వెళ్ళండి. మీరు మ్యాక్సిమం రైట్ సైడ్ చూసుకొని వెళ్తూ ఉండాలన్నమాట ప్రతి రోడ్డును. ఇక్కడ ఇంకొకటి ఏమంటే మీరు చూస్తే ఎన్విరాన్మెంట్, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటారేమో, అసలు ఆడ నేను ఈ రేంజ్లో ఉంటుంది అనుకోలేదు. మనకి ఎంత సినిమాటిక్గా చూపిస్తూ ఉంటారు కదా, ఓ ఇట్లుంటుంది ఎట్లుంటుంది అనేసి. కానీ నిజంగా చెప్తున్నా, వైరల్ లెవెల్. అసలు సంక్రాంతి పండుగ రోజు ఎవరు వస్తారు అనుకోలేదు, కానీ వచ్చారు. మేము జస్ట్ ఏదో అలా వెళ్దామా వద్దా అనేసి వెళ్ళామన్నమాట. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు భైరవకోన ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన వాటర్ ఫాల్స్ అది. వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. జస్ట్ జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏంటి అనేది చూపిస్తాను అనమాట. ఇది కార్లు వెళ్తున్నాయి కదా, మనం ముందు వెళ్ళేటి కూడా అన్నీ అక్కడికే వెళ్తూ ఉన్నాయి. ఓకే, అన్నీ మ్యాక్సిమం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఈ నియరెస్ట్ ప్లేస్లలో ఎవరైతే మన వాళ్ళు వర్క్లో ఉన్నారో అందరూ వచ్చే వాళ్ళంతా మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడికైతే వచ్చేసారు. మీరు చూడవలసిన ప్లేసే. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు నియరెస్ట్ ప్లేసెస్లో మీకు ఏమి అంటే మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు భైరవకోన అని కొట్టండి, మీకు ఆటోమేటిక్గా రోడ్లో అంతా అది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. బట్ ఏమంటే జస్ట్ ఇంకా అక్కడ నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎందుకంటే నేను రీసెంట్గా వెళ్ళాను కాబట్టి రోడ్డు కూడా ఈ విధంగా ఉంటుంది. రోడ్డు గూగుల్ మ్యాప్లో మనకి ఈ విధంగా చెప్పదు. గూగుల్ మ్యాప్లో రోడ్డు ఎలా ఉంది ఏముంది అనేది ఇవన్నీ చెప్పరు కాబట్టి నేనే జస్ట్ ఎలాగో వెళ్ళాం కదా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మన వల్ల ఎవరైనా ఉండేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు కదా అనేసి ఆలోచనతో నేను ఈ వీడియో అయితే నేను చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీద మొన్న ఒకటి సీతారామపురం టు అదే మైదుకూరు టు సీతారామపురం అనే ఒక వ్లాగ్ పెట్టాను. దానికి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. సో దీనికి కూడా మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ సపోర్టింగ్ నాకు కావాలి. ఇక్కడ నుంచి చూస్తే 7 హిల్, ఇది ఇక్కడ మనకు తిరుమలలో 7 కొండలు చూసినట్టే ఉంటుందన్నమాట. ఆ కొండ వ్యూ కానీ, ఆ స్టోన్స్ కానీ, అంతా పెద్ద పెద్ద బలస్టర్స్ అనమాట. అంత పెద్ద పెద్ద రాళ్ళు కానీ అంతా చూసుకుంటూ ఉంటే చాలా బాగా ఉంటుంది. ఈ ఎల్లో కలర్ పూలు ఉండేటివి అనమాట, తంగేడి పూలు అంటారు వాటిని. ఓకే, ఆల్మోస్ట్లీ అందరికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను వాటిని. ఇంకొకటి గ్రీనరీగా కనిపిస్తుంది కదా, అది మనం పొరకలో ఆలుకుండే వాళ్ళము. అంటే 10 years 20 years బ్యాక్ కూడా, ఇప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటారు పల్లెల్లో. ఓకే, అందుకోసం ఇక్కడికి వెళ్ళాల్సింది మెయిన్ ఏమంటే మనకి ఎన్విరాన్మెంట్ లవర్స్, నేచర్ లవర్స్లో ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి అక్కడ షాపులు ఉన్నాయి మనకి. భైరవకోన చూశారు అంటే ఒకే ఒక పెద్ద కొండలో ఆ విధంగా చేయడం అనేది అసలు నిజంగా ఆసం. మీరు ఎన్విరాన్మెంటల్ కోసమైనా వెళ్ళాలి. వెళ్తే కూడా ఇంకా ఆగస్టు సెప్టెంబర్లో వెళ్తే మంచి ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటే జనవరి అంటే ఆల్మోస్ట్ నీకు ఇది వేసవికాలం స్టార్ట్ అయ్యే సీజన్ ఉంటుంది కాబట్టి చలి అంతగా ఏమి ఉండదు. ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా కొంచెం లుకింగ్ బాగా చాలా
క్లియర్ కట్గా ఉంటుంది. మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇలా కాకుండా మిడ్ టైంలో వెళ్తే వాటర్ ఫాల్స్ తక్కువగా వచ్చేకి ఛాన్సెస్ ఉందన్నమాట. ఇదో ఇక్కడ వంకలు ఉన్నాయి కదా, ఈ వంకల నుంచి అన్నీ వచ్చి అక్కడ వస్తున్నాయి. మరి అది కింద వెళ్తున్నాయో పైన వెళ్తున్నాయో తెలియదు, కానీ చూస్తున్నారు కదా ఎన్ని కార్లు వస్తున్నాయో. మాకు ఆపోజిట్లోనే వస్తూ ఉన్నాయన్నమాట. గైస్, మీరందరూ మాకు సపోర్ట్ చేయాలి. ఈ వీడియో చూసి షేర్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో అట్లీస్ట్ కొంతమందికైనా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ గోశాల లాగా అనమాట. మనకి చూస్తున్నారు కదా, పెద్ద బోర్డు వేసేసారు. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వస్తుంది. చెక్ పోస్ట్ దగ్గర మీరు 100 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. ఇదే చెక్ పోస్టు. ఇక్కడ మేము ఆపాము. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ ఇచ్చాము. 100 రూపీస్ ఇస్తే లోపలికి పంపిస్తారు. అది దర్శనానికి కాదు ఫ్రెండ్స్, వెహికల్స్ ఛార్జెస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది రాసి పెట్టారు కదా గుడి. మీకు ఇక్కడ నుంచి మనకి ఇంకా గుడి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఒక సిగ్నల్. ఓకే, ఇక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది. బావి కూడా చాలా బాగుంది, బట్ నీళ్ళు అయితే మురికిగా తయారైపోయాయి. అంటే ఇప్పుడు అప్పట్లాగా ఎవరు యూజ్ చేయట్లేదు కదా. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్లీ సపోర్టింగ్. ఓకే, మీరు సపోర్ట్ చేసినంత వరకు నేను చేస్తూనే ఉంటాను. ఓకే గైస్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఇంకొకటి ఏమంటే, ఇక్కడ నీకు ఎంత దూరం పోతున్నా ఇదే చెట్లు ఉంటాయి అన్నమాట. రౌండ్ బోత్ సైడ్ ఇట్లా కార్లు వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ గోశాల లాగా మామూలుగా ఎవరన్నా వచ్చి పేరెంట్స్ ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళు తెచ్చుకొని ఫుడ్ కానీ కొంచెం దూరం కూర్చొని ప్రశాంతంగా తినే కానీ, అంటే ఎక్కువ ఏ పండగ సీజన్లో మాత్రమే కదా పిల్లలు అందరూ ఫ్యామిలీతో కలిసి బయటకు వస్తారు. సో అందరు ఎంజాయ్ చేసేకి చాలామంది వచ్చేస్తారు ఆ రోజైతే. ఇది మీకు నేను ఓన్లీ రూట్ మ్యాప్ మాత్రం కోసమని ఒక వీడియో లాగా